హృదయ కాలేయం, సింగం 1, 2, 3 వంటి సినిమాలతో టాలీవుడ్లో బర్నింగ్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. నిజానికి ఓ ఆర్టిస్ట్గా తన కెరియర్ని సంపూర్ణేష్ ప్రారంభించాక హృదయ కాలేయం సినిమా అతని కెరియర్ని మలుపు తిప్పేసింది. అప్పటి నుంచి ఇతని హీరోగా అవతరించాడు. ఆ ఒక్క సినిమా ఇతని క్రేజ్ని ఏ స్థాయిలో పెంచేసిందంటే సింగం 1, 2, 3కి నెగిటివ్ టాక్ ఓ రేంజ్లో వచ్చినా అది కమర్షియల్గా సక్సెస్ అయింది. ప్రస్తుతం కొబ్బరిమట్ట అంటూ మరో ప్యారడీ సినిమాను సిద్ధం చేస్తున్న సంపూకి ఓ విషయమై ఘోర అవమానం జరిగినట్లు సమాచారం. అమెరికాలోని నాటా సంస్థ ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించే వేడుకల కోసం కొందరు స్టార్ హీరోలతో పాటు సంపూర్ణేష్ బాబుని ఆహ్వానించింది. అయితే ఈ వేడుకలకు సంబంధించిన నాటా ప్రచురించిన ఆహ్వాన పత్రికల్లో ఈ బర్నింగ్ స్టార్ ఫోటోను కమీడియన్లతో కలిపివేశారట. దీంతో హీరోనైన తనను కమీడియన్ గా ట్రీట్ చేయడం నచ్చలేదని, ఈ వేడుకకు తాను హాజరు కానని సంపూర్ణేష్ స్పష్టం చేశాడట. నాటా సంస్థ తరపు వారు అతనిని ఎలాగోలా ఒప్పించారు. అంతేకాదు అతనిని హీరోగా ట్రీట్ చేస్తూ మళ్లీ కొత్త ఆహ్వాన పత్రికలు ప్రచురించారు. అయినా ఈ వేడుకకి సంపూ హాజరు కావడం లేదని తెలుస్తుంది. తన మేనేజర్కు వీసా రాలేదన్న కారణంతో తాను ఈ వేడుకకి హాజరు కావడం లేదని సంపూర్ణేష్ చెప్పినట్లు తెలిసింది. తనని కమేడియన్ గా ట్రీట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన సంపూ ఆ బాధతోనే ఈ వేడుకకి వెళ్లడం లేదని మరికొందరు అంటున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.